Hi everyone, welcome to my channel Archib Maths. My name is Rajshekhar. సో ఈ వీడియోలో మనము 10th క్లాస్ సంబంధించి కోఆర్డినేట్ జామెట్రీ అనే చాప్టర్లో మనకు ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి, అలాగే విద్యార్థులు ఏ ఏరియాస్లో మిస్టేక్స్ చేస్తున్నారు, మిస్టేక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే విషయం మనము డిస్కస్ చేద్దాం. సో ముఖ్యంగా మనకు కోఆర్డినేట్ జామెట్రీలో మనకు 4 ఎక్సర్సైజెస్ ఉంటాయి. సో ఇందులో మనకు ఒక్కొక్క ఎక్సర్సైజ్ ఒక్కొక్క కాన్సెప్ట్ బేస్డ్ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు డిస్టెన్స్ ఫార్ములా బేస్ ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి మనకు సెక్షన్ ఫార్ములా బేస్డ్. థర్డ్ వన్ వచ్చేసి సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, అలానే కొలీనియర్ బేస్ సంబంధించి. ఇక చివరి ఎక్సర్సైజ్ వచ్చేసి మనకు స్లోప్కి సంబంధించిన కాన్సెప్ట్. ఈ 4 కాన్సెప్ట్ సంబంధించి మనకు అందులో మనకు 1 మార్క్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్, అలాగే 4 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కడ ఏ ఏరియాస్లో అడుగుతాడు, ఏ విధంగా అడుగుతాడు అనేది మనము తెలుసుకుందాం. సో ఇక్కడ ఎక్సర్సైజ్ 7.1 విషయానికి వస్తే, సో ఇందులో మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు 2 పాయింట్స్ ఇచ్చి వాటి మధ్య డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమని అడగడం జరుగుతుంది. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ గివెన్ 2 పాయింట్స్. సో మరి ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఈ క్వశ్చన్ 1 మార్క్ ఇవ్వచ్చు, లేదా 2 మార్క్స్కు అడిగే అవకాశాలు ఉన్నాయి. సో మరి ఈ విషయము విద్యార్థుల గుర్తుంచుకోండి. అంటే 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు డిస్టెన్స్ పర్ఫెక్ట్గా ఫైండ్ అవుట్ చేసేది అనేది విద్యార్థులు రావాలి. అయితే ఇక్కడ చేసే ఒక చిన్న మిస్టేక్ ఏం చేస్తున్నారంటే, అక్కడ విద్యార్థులు పాయింట్స్ ఇలా నెగిటివ్ నంబర్స్లో, అంటే మనకు థర్డ్ క్వాడ్రంట్లో కానీ ఇచ్చినప్పుడు అక్కడ చిన్న మిస్టేక్ చేసే అవకాశం ఉంది. సో ఎలా అంటే ఇక్కడ సపోజ్ మనకు డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఇక్కడ x1 y1 x2 y2 అనుకున్న తర్వాత ఫార్ములాలో మనకు సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు -1 -5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 y1 3 7 హోల్ స్క్వేర్. సో రూట్ యాజ్ ఇట్ ఈజ్గా మనం రాసేస్తాం. సో ఇక్కడ ఈ సింప్లిఫికేషన్ అని క్యాలిక్యులేషన్ అనేది రాంగ్ చేస్తున్నారు. సో ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే మైనస్ వస్తుందో అప్పుడు బ్రాకెట్ వేస్తే మీకు క్లారిటీగా ఉంటుంది. అప్పుడు -1 + 5 హోల్ స్క్వేర్ అవుతుంది. సో 3 - 7 చాలామంది అక్కడ -4 హోల్ స్క్వేర్ అవుతుంది. ఒక్కొక్కసారి చాలామంది విద్యార్థులు అక్కడ +4 హోల్ స్క్వేరే రాస్తున్నారు. సో ఇలా చిన్న మిస్టేక్స్ చేస్తున్నారు. ఇక్కడ ఈ పాయింట్స్ ఈ విధంగా ఇచ్చినప్పుడు అనేది కొంచెం జాగ్రత్తగా చేయాలనేది ఇక్కడ మెయిన్ థింగ్ అనమాట. ఇక చూడండి, ఇక్కడ మనకు 3 పాయింట్స్ ఇచ్చి అవి కొలీనియర్ పాయింట్స్ అవుతాయా లేదా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ మనకు 4 మార్క్స్కి అడిగే అవకాశం ఉంది. సో ఇందులో మనకు 2 వేస్, ఈ 3 పాయింట్స్ మనకు ఏబిసి అనుకొని, సో మనకు ఏబి ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ అవుతుందో లేదా వెరిఫై చేయాలి. లేదా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి ఫైండ్ అవుట్ చేస్తే ట్రయాంగిల్ ఏరియా మనకు 0 స్క్వేర్ యూనిట్స్ వచ్చినప్పుడు అవి కొలీనియర్ అవుతాయి. ఇలా 2 వేస్లో మనము ప్రూవ్ చేయొచ్చు. సో ఈ విషయము గుర్తుంచుకోవాలి. సో ఇది మనకు 4 మార్క్స్కి అడిగే అవకాశం ఉంది. ఇక ఆర్జిన్ ఒక పాయింట్ ఇచ్చేసి మనకు డిస్టెన్స్ అన్నప్పుడు అది 1 మార్క్ క్వశ్చన్గా అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మీరు డిస్టెన్స్ ఫార్ములా బేస్ చేసుకొని ఇందులో మనకు ట్రయాంగిల్స్ విషయానికి వస్తే ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ అని, లేదా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని ఇలా మనము వెరిఫై చేయాల్సి వస్తుంది. అంటే మనకు ఒక 3 పాయింట్స్ ఇచ్చేసి, సో చెక్ వెదర్ దట్ 3 ఆర్ వర్టిసెస్ ఆఫ్ ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ ఆర్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇలా మనము వెరిఫై చేయమంటాడు. సో వీటన్నిటికి కూడా మనకు డిస్టెన్స్ ఫార్ములా ద్వారానే మనము చేయాల్సి వస్తుంది. కాబట్టి డిస్టెన్స్ ఫార్ములా ద్వారా సింప్లిఫికేషన్ పర్ఫెక్ట్గా చేయడం అనేది విద్యార్థులు నేర్చుకోవాలి.
ఎస్పెషల్ ఇలా రూట్లు ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలన్నమాట. అలాగే ట్రయాంగిల్స్ యొక్క ప్రాపర్టీస్, ట్రయాంగిల్స్ తర్వాత మనకు క్వాడ్రిలేటరల్స్. సో ఈ క్వాడ్రిలేటరల్స్ మనకు 4 పాయింట్స్ ఇచ్చేసి ప్రూవ్ దట్ 4 పాయింట్స్ ఆర్ వర్టిసెస్ ఆఫ్ పారలలోగ్రామ్ అని, లేదా వర్టిసెస్ ఆఫ్ రాంబస్ అని, లేదా స్క్వేర్ అని సో ఇలా ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఇందులో మనకు ఈ మోడల్ మనకు 4 మార్క్స్ క్వశ్చన్గా అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అది గుర్తుంచుకోండి. అయితే ఈ క్వాడ్రిలేటరల్ యొక్క ప్రాపర్టీస్ అనేది మనము గుర్తుంచుకోవాలి. ప్రాపర్టీస్ అంటే స్క్వేర్ అని ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? 4 సైడ్స్ కనుక్కోవాలి, ఆ 4 సైడ్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. అలా డయాగోనల్స్ కనుక్కొని ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. అలానే పారలలోగ్రామ్ అంటే ఏమేమి కనుక్కుంటే సరిపోతుంది? రాంబస్ అంటే ఏం చేయాలి? సో ఈ విధంగా మనము ప్రాపర్టీస్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఇక ఇలా 4 పాయింట్స్ ఇచ్చేసి అవి ఆ నేమ్ ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ కూడా మనకు అడగడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ డిస్టెన్స్ ఫార్ములా మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇక 10th ప్రాబ్లం, 11th ప్రాబ్లము, 12th ప్రాబ్లం ఇవి మనకు 2 మార్క్స్కు ఎక్కువగా అడుగుతుంటాడు. కాబట్టి 10th నుంచి మనకు కంపల్సరీ 10, 11, 12, 13 4 ప్రాబ్లమ్స్ ఒకసారి మీరు రివిజన్ చేసుకోండి. వీటి నుంచి రెగ్యులర్గా మనకు ప్రశ్న అడిగే అవకాశం ఉంది. ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ కూడా వీటి నుంచి ఒక ప్రశ్న వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో వీటిని ప్రాక్టీస్ చేసుకోండి. అయితే ఇక్కడ వేరియబుల్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ వేరియబుల్ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ క్యాలిక్యులేషన్ అనేది కొంచెం జాగ్రత్తగా మీరు తీసుకోవాలి, అయితే చేయాలి. అయితే ఇక్కడ మనము ఫైండ్ ద పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు వై కోఆర్డినేట్ 0గా తీసుకోవాలనే విషయం గుర్తుంచుకోండి. సో ఫైండ్ ద పాయింట్ ఆన్ వై యాక్సిస్ అన్నప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ 0గా తీసుకోవాలనే విషయము గుర్తుంచుకోండి. అక్కడ కన్ఫ్యూజ్ కావద్దు అనేది ఇక్కడ మెయిన్ చెప్పే విషయం అన్నమాట. ఎక్సర్సైజ్ 7.2 నుంచి మనకు 4 మార్క్స్ ఆర్ 8 మార్క్స్ ప్రశ్నలు వస్తాయి. 4 మార్క్స్కి లేదా 8 మార్క్స్కి అడిగే అవకాశం ఎక్కువ ఉంది. అందులో మెయిన్గా మనకు ఎక్కువగా అడిగే అవకాశము ట్రైసెక్షన్. ఈ ట్రైసెక్షన్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా రెగ్యులర్గా రిపీటెడ్గా అడిగే ప్రశ్న. ఇది కంపల్సరీ మీరు చూసుకోండి. అలాగే మనకు ఇంకా రిమైనింగ్ ప్రాబ్లమ్స్లో కూడా మనకు సో ఈ పారలలోగ్రామ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, అలాగే మనకు ఇది 2 మార్క్స్ పారలలోగ్రామ్ సంబంధించింది 4 మార్క్స్. అలాగే ఇక్కడ ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ ఏ. సో ఏబీ డయామీటర్ అయినప్పుడు, సర్కిల్ యొక్క డయామీటర్ అయినప్పుడు, సెంటర్ ఇచ్చినప్పుడు ఇంకొక పాయింట్ ఇచ్చాడు, అనదర్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది మనకు 2 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్కి అడిగే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. సో ఇలా ఈ ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి రివ్యూ చేసుకొని 6th ప్రాబ్లం కూడా మనకి ఇంపార్టెంట్. కాబట్టి సెకండ్ ఈ ఎక్సర్సైజ్లో 2, 3, 4, 5, 6 బాగా ప్రిపేర్ అవ్వండి. ఇక మనకు ఫస్ట్ ప్రాబ్లం ఒకవేళ డైరెక్ట్గా మనకు కోఆర్డినేట్స్ అడిగితే డైరెక్ట్గా రేషియో ఇచ్చి 2 పాయింట్స్ ఇచ్చి అడిగితే డైరెక్ట్గా ఇది మనకు 2 మార్క్స్కి అడిగే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇందులో మనకు 10th రోమన్ అనేది చాలా రెగ్యులర్గా అంటే 2 మార్క్స్ క్వశ్చన్. 10th రోమన్ మనకు 3 పాయింట్స్ ఇచ్చి సెంట్రాయిడ్ ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ విత్ వర్టిసెస్. ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ ఇచ్చి ఆ ట్రయాంగిల్ యొక్క సెంట్రాయిడ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో అలాగే మిడ్ పాయింట్ సెంట్రాయిడ్ మనకు 2 మార్క్స్ క్వశ్చన్. అలాగే మిడ్ పాయింట్ ఆఫ్ 2 గివెన్ పాయింట్స్, ఇవి 2 మార్క్స్కి అడిగే అవకాశము ఎక్కువగా ఉంది. వీటిని మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి. సో ఇక్కడ మనకు ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా మనకు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అంటే 3 వర్టిసెస్ ఇచ్చినప్పుడు ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇలా మనకు ఫస్ట్ రోమన్లో కనుక మనకు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నారంటే మనకు 4 మార్క్స్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. లేదా ఫైండ్ ద కే వాల్యూ అని అడిగాడు అనుకోండి. సో ఇది మనకు 4 మార్క్స్ లేదా ఒక్కొక్కసారి మనకు 8 మార్క్స్ కూడా అడగడానికి స్కోప్ ఉంది, ఎందుకంటే మనకు అక్కడ అన్నోన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి.
ఇక ఇవే కాకుండా మనకు 8 మార్క్స్ క్వశ్చన్ మనకు 5th అంటే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై 3 పాయింట్స్ అండ్ యూజింగ్ హెరాన్స్ ఫార్ములా. అంటే మనకు ఒక్కోసారి హెరాన్స్ ఫార్ములా ద్వారా కూడా వెరిఫై చేయమన్నప్పుడు మనకు అది 8 మార్క్స్ క్వశ్చన్గా అడిగే అవకాశము ఉందన్నమాట. ఇక మనకు ఏరియా ఆఫ్ ది క్వాడ్రిలేటరల్ ఫైండ్ అవుట్ చేయమనేది కూడా మనకు 8 మార్క్స్కి అడగచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు ఇది లెంతీ ప్రాబ్లం కాబట్టి 2 ట్రయాంగిల్స్ ఏరియా కనుక్కొని తర్వాత సమ్ము ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మనకు 8 మార్క్స్. థర్డ్ క్వశ్చన్ కూడా మనకు 8 మార్క్స్కి అడిగే అవకాశము ఉంది. సో ఈ విధంగా ఈ ఎక్సర్సైజ్ నుంచి కంపల్సరీకి మనకు 4 మార్క్స్ లేదా 8 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా పర్ఫెక్ట్గా రాయడం అనేది గుర్తుంచుకోవాలి. ముందు ఎక్సర్సైజ్లో సెక్షన్ ఫార్ములా అనేది గుర్తుంచుకోవాలి. అంతకుముందు ఎక్సర్సైజ్లో డిస్టెన్స్ బేస్ చేసుకొని డిస్టెన్స్ ఫార్ములా అనేది మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఇక ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే విద్యార్థులు మిస్టేక్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఏంటంటే ఇక్కడ మనకు 3 వర్టిసెస్ ఇచ్చి మనకు కొలీనియర్ అని చెప్పాడు. కొలీనియర్ అన్నప్పుడు ఫైండ్ ద కే వాల్యూ అన్నప్పుడు సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 0 స్క్వేర్ యూనిట్స్ తీసుకోవాలి. చాలామంది ఇక్కడ 0 వేయడం లేదు, ఈ విషయం గుర్తుంచుకోండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ 0 అయినప్పుడు మనకు ఆ ఫార్ములా ఇక్కడ రాసి అందులో ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు అన్నోన్ క్వాంటిటీ కే వాల్యూ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి విద్యార్థులు ఎక్కువగా ఇక్కడ 0 వేయడం అనేది మర్చిపోతున్నారు. సో కంపల్సరీ ఈ విషయము గుర్తుంచుకోండి. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. ఇక మనకు స్లోప్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ ద గివెన్ 2 పాయింట్స్, ఇలా 2 పాయింట్స్ ఇచ్చేసి వాటి యొక్క స్లోపు ఫైండ్ అవుట్ చేయమని అడగడం జరుగుతుంది. కాబట్టి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు వాటి x1 y1 x2 y2 అనుకొని మనకు స్లోప్ ఫార్ములా ఇక్కడ కనుక ఇక్కడ అప్లై చేస్తే మనకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. అలాగే యాంగిల్ ఇచ్చినప్పుడు కూడా మనకు స్లోప్ ఫార్ములా m = tan θ, ఇది 1 మార్క్కి అడిగే అవకాశం ఉంది. 2 పాయింట్స్ ఇచ్చి స్లోప్ 2 మార్క్స్ ఆర్ 1 మార్క్ అడిగే అవకాశం ఉంది. ఈ విషయము గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ చాప్టర్ నుంచి మనకు 1 మార్క్స్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అలాగే 2 మార్క్స్ అలాగే 8 మార్క్స్ ప్రశ్నలు కూడా ఈ చాప్టర్ నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ చాప్టర్ని బాగా రివిజన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకు డిస్టెన్స్ నెగిటివ్ అంటే మనకు పాయింట్స్లో నెగిటివ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు మనకు విద్యార్థులు ఎక్కువగా మిస్టేక్ చేసే అవకాశాలు ఉన్నాయనే విషయం గుర్తుంచుకోండి. సో ఇది మీకు ఈ చాప్టర్లో మెయిన్గా చెప్పవలసిన విషయాలు. ఇక నెక్స్ట్ వీడియోలో మరి ఒక చాప్టర్ గురించి డిస్కస్ చేద్దాం. అందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాగే అందులో విద్యార్థులు కామన్గా చేసే మిస్టేక్స్ గురించి మనము తెలుసుకుందాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్గా మా ఛానల్ నుంచి వీడియోస్ పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.